హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేనే మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో బతుకమ్మ పండుగ అయితే వచ్చేసింది. సో ఎవరైతే తెలంగాణలో ఆడపడుచులు ఉంటారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము 800 రూపాయలతో పాటు బతుకమ్మ చీరను కూడా ఉచితంగా అందించబోతుందన్నమాట. సో అసలు తెలంగాణలో బతుకమ్మ చీరలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ముందుగా ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, అలాగే 800 రూపాయలు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే ఆడపడుచులు ఉంటారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది ఆడపడుచులు బతుకమ్మ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో అటువంటి వారికి ఈ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా జరిగా వీడియోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, తెలంగాణలో సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయబోతున్నారండి. ఆల్రెడీ ఇప్పటికీ బతుకమ్మ చీరలు మనకి తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు కూడా రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 22వ తారీఖున అయితే వచ్చిందండి. సో పండగ కన్నా ఒక వారం రోజుల ముందుగానే ఎవరైతే తెలంగాణలో ఆడపడుచులు ఉంటారో అటువంటి వారికి బతుకమ్మ చీరలతో పాటు 800 రూపాయలు కూడా ప్రభుత్వం అందించాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సో 800 ఎవరికి పంపిణీ చేస్తూ ఉన్నారంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో మహిళలు ఉంటారో అటువంటి వారికి 800 రూపాయలతో కూడిన ఒక బ్యాగ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాగ్లో మొత్తము ఒక 4-5 చీరలు కూడా ఉంటాయండి. సో ఇంతకుముందు ఒక చీర మాత్రమే ఇచ్చేవాళ్ళండి, కానీ ఇప్పుడు మల్టిపుల్ సారీస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో అటువంటి వాడు తప్పకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ మల్టిపుల్ సారీస్ ఇస్తూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఓన్లీ డ్వాక్రా గ్రూప్లో మహిళా సంఘాలు ఎవరైతే మహిళలు ఉంటారో అటువంటి వారికి మాత్రమే శారీస్ ఇస్తూ ఉన్నారండి. మరి మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు అంటే, సో మిగిలిన వారు ఎవరైతే ఉంటారో అంటే మామూలు ఆడపడుచులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి ప్రతి ఒక్క రేషన్ షాప్లో కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయబోతూ ఉన్నారండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి తీసుకోండి. సో కాకపోతే మీ యొక్క బతుకమ్మ చీర మీకు రావాలంటే మీకు రేషన్ కార్డు ఉండాలండి. సో ఎవరికైతే రేషన్ కార్డు అటువంటి వారికి మాత్రమే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా ఒక లెక్క అయితే ఉండాలి కాబట్టి, సో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అటువంటి వారికి మాత్రమే బతుకమ్మ చీరలు ఇస్తూ ఉన్నారండి. సో తప్పకుండా వెళ్ళి తీసుకోండి. సెప్టెంబర్ 22వ తారీఖున ప్రతి ఒక్క రేషన్ షాప్లో కూడా బతుకమ్మ చీరలు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇప్పటికే ఎవరైతే రేషన్ తీసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదండి. సో మీరు ఇప్పటికే రేషన్ తీసుకున్నా కూడా మీరు బతుకమ్మ చీరను తీసుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే రేషన్ షాప్లో రేషన్ తీసుకున్నారండి. సో మీరు ఇప్పటికే రేషన్ తీసుకున్నా కూడా మళ్ళీ 15వ తారీఖు వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి శారీ తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ తీసుకోలేదు అటువంటి వాళ్ళు ఒక్కసారి 15వ తారీఖున రేషన్తో పాటు బతుకమ్మ చీరను కూడా తీసుకోండి. ఎందుకంటే రెండు ఒకసారి తీసుకున్నట్టయితే మీకు పని కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి రెండు ఒకేసారి తీసుకోండి. సో హ్యాపీ బతుకమ్మ పండుగ అండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేటప్పుడు కొంచెం లో క్వాలిటీ శారీస్ పంపిణీ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు అలా కాదండి. ఎవరైతే తెలంగాణలో ఆడపడుచులు ఉంటారో అటువంటి వారికి కొంచెం గ్రాండ్గానే ఉండాలని చెప్పేసి 800 రూపాయల విలువగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారండి. అంటే బయట మీరు ఆ శారీని కొంటే దాదాపు 800 రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, అసలు ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బతుకమ్మ శారీస్ విడిగా మాత్రమే పంపిణీ చేసేవాళ్ళండి. కానీ ఇక్కడ నుంచి బతుకమ్మ శారీస్ ఒక బ్యాగులో పెట్టేసి నీట్గా పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఆ బ్యాగ్ ఖరీదు కూడా మీరు బయట కొంటే దాదాపు ఒక 100 రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. సో తప్పకుండా మీరు బతుకమ్మ శారీ తీసుకునేటప్పుడు ఆ బ్యాగును కూడా అడిగి తీసుకోండి. ఎందుకంటే బ్యాగ్ కూడా దేనికైనా పనికొస్తుంది కదా. సో తప్పకుండా రేషన్ షాప్లో మీరు ఆ బ్యాగును కూడా అడిగి తీసుకోండి. సో బతుకమ్మ శారీస్కే కదండి, మిగతా శారీస్ కూడా అంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో అటువంటి వాళ్ళకు మల్టిపుల్ శారీస్ ఇస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి ఇస్తారండి. విడిగా అయితే ఇవ్వరనమాట. సో ఇంతకుముందు మనకు బతుకమ్మ శారీస్ విడిగా ఇచ్చేవాళ్ళండి. అంటే శారీ పరంగా ఉన్న పరంగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో ఈసారి అలా కాదనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంతవరకు బతుకమ్మ చీర తీసుకోలేదు అటువంటి వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు బతుకమ్మ చీరను తీసుకోవడానికి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అడిగి తీసుకోండి. ఎందుకంటే కొంతమంది రేషన్ షాప్ వాళ్ళు బతుకమ్మ చీరలు స్టాక్ పెట్టుకొని కూడా స్టాక్ లేవు అయిపోయాయని చెప్పి చెప్తూ ఉంటారండి. ఇటువంటి వారి మాటల్ని మీరు నమ్మవద్దు. తప్పకుండా శారీస్ అడిగి తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క శారీ ప్రైజ్ వచ్చేసి దాదాపు 300 రూపాయల దగ్గర నుంచి 800 రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందండి. ఎందుకు పోగొట్టుకోవాలి 800
రూపాయల సారీ. సో తప్పకుండా అడిగి తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే బతుకమ్మ చీర కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి.